ధనం అన్న మాట వినిపించగానే మనం అనే మాట మర్చిపోయిన రోజులివి. దృఢమైన వ్యక్తిత్వం గలవారు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా జీవితం మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాన్ని అధిగమించగలరు. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికి తెలియదు. అలాగే కొందరు మనలో పడే ఆవేదన కన్నీరు కూడా ఎవరికి తెలియదు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తే పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. ఇష్టం కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక ఆశయము నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. దేవుడు ఆలస్యం చేసినా న్యాయం చేస్తాడు, అన్యాయం చెయ్యడు. ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి. కప్ప తామర పువ్వు చుట్టే ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ మాత్రమే తామర పువ్వు మకరందాన్ని ఆస్వాదిస్తుంది. మనము ఎక్కడున్నామన్నది కాదు, ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. జీవితం నేర్పించే కొన్ని గుణపాఠాలు చాలా ఖరీదైనవి. ఆ పాఠం నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు కాలాన్ని ఫీజుగా చెల్లించవలసి వస్తుంది. ఒక సమస్యను మోయటం కన్నా ఆ సమస్య కలిగించే ఆలోచనను మోయటమే చాలా కష్టం. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఏం జరిగినా నిరాశ చెందకు, ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే నీకు మేలు చేస్తాయి. ఏది శాశ్వతము కాదు. ఈ లోకములో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చే వరం. కొన్ని స్టేటస్ చూస్తుంటే ఇదేంటి నా గురించే పెట్టారా అనిపిస్తుంది. మరికొన్ని చూస్తుంటే ఇదేంటి నా మనసులో మాట వీళ్ళకు ఎలా తెలుసు అనిపిస్తుంది. ఇంకొకరిని చూస్తుంటే నాలాగే ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది. మనం వినేవి చూసేవి అన్నీ నిజాలు కావు. ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేస్తారు. జాగ్రత్త సుమి. అన్నం తినకుండా ఒక రోజంతా గడపొచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరగంట కూడా ఉండలేము. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యలను వదలకు. మంచి చేయడం గొప్ప విషయం కాదు, చేసిన మంచిని ప్రచారం చేసుకోకపోవడం గొప్ప విషయం. ఆకలితో ఉన్న సింహం గడ్డిని మేయదు, అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. కొన్ని పరిచయాలు సంతోషాన్నిస్తాయి, కొన్ని పరిచయాలు విసుగునిస్తాయి, కొన్ని పరిచయాలు వికసిస్తాయి, కొన్ని పరిచయాలు బాధ పెడతాయి. కానీ అన్నీ కూడా జీవితంలో ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తాయి. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది.